హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ఈసారి ప్రిపేర్ అయి వచ్చానంటున్న ప్రభాస్. రామోజీ ఫిలిం సిటీలో అనుష్క ఆట పాట. భారీ బడ్జెట్తో సాయి దుర్గా తేజ్ కొత్త చిత్రం. వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈసారి ప్రిపేర్ అయి వచ్చానంటున్న ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని, శోభన, అన్నాబెన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్, సుప్రీం యాక్సిన్గా కమల్ కనిపిస్తారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి అశ్విని దత్ నిర్మించిన కల్కి 2898 AD ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. సమయం వచ్చింది, భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపున భగవంతుడే ఉన్నాడు, నేను కాపాడుతానంటూ అమితాబ్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడంటూ కమల్. ఒక పెద్ద బౌంటీ, వన్ షాట్, కాంప్లెక్స్కి వెళ్ళిపోతా, సరే ఇంకా చాలు, ఈసారి ప్రిపేర్ అయి వచ్చాను అంటూ ప్రభాస్ డైలాగ్స్తో మాధవ అనే పాట కూడా ఈ ట్రైలర్లో వినిపిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరకర్త. రామోజీ ఫిలిం సిటీలో అనుష్క ఆట పాట. నాయిక ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా నిలిచి బాక్సాఫీస్ వద్ద నాయికల సత్తా ఏంటో చాటి చెప్పింది అందాల తార అనుష్క. గత ఏడాది మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఆమె ఘాటీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అనుష్క, విక్రమ్ ప్రభు తదితరులపై మార్కెట్ నేపథ్యంలో సాగే ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి రాజు సుందరం మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే కథనార్ చిత్రంతో మలయాళంలోకి అడుగుపెట్టింది అనుష్క. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. భారీ బడ్జెట్తో సాయి దుర్గా తేజ్ కొత్త చిత్రం. యువ హీరో సాయి దుర్గా తేజ్ కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగారు. ఈ సినిమాతో రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని ఓ ప్రత్యేకమైన పోస్టర్తో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ఇది. విరూపాక్ష, బ్రో సినిమాలతో విజయాల్ని సొంతం చేసుకున్న సాయి తేజ్ ఇందులో ఓ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ భారీ సెట్లో ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రమన్నారు నిర్మాతలు. వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. మా ఊరు శ్రీకాకుళం, మేమంతా శ్రామికులం, స్వేదమే మూలధనం, ఊరికి మాకు దూరం అనే పాట శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రంలోనిది. వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీకి రచయిత మోహన్ దర్శకుడు. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్పై లాస్యరెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మా ఊరు శ్రీకాకుళం అనే పాటను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి మాట్లాడుతూ, వెన్నెల కిషోర్ గారి నుంచి ఓ డిఫరెంట్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ చిత్రం టైటిల్ ఫన్నీగా ఉంది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. ఈ చిత్రం మ్యూజికల్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ సంగీత్ దర్శకత్వంలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు.
సియ గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.